అంటే మీరు 14,600 రూపాయలు చెల్లించాలి. గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? తెలంగాణలో ఎంత ఇస్తే అంత, దానికంటే 1000 రూపాయలు నేను అదనంగా ఇస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవా, అవునా కాదా? ఇవాళ హామీ నెరవేర్చండి అని అడగటం తప్ప? అలా అడిగినందుకు ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తారా మీరు వారిపైన? ఇవాళ ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ విషయాన్ని గ్రహించాలి. ఇవాళ రాష్ట్రంలో సుమారుగా 1,10,000 మంది అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారండి. 1,10,000 మంది. గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు 4,500 మాత్రమే ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ జీతాన్ని 150% పెంచి దాదాపుగా 10,500 చేశారు. 4,500 ఉన్నటువంటి జీతాన్ని 10,500 రూపాయలకి పెంచారు. అంటే 6,000 రూపాయలు అంగన్వాడీ వర్కర్స్ యొక్క జీతాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య పెంచి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేశారు. 6,000 రూపాయలు. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసింది ఏంటంటే, ఏదో చిల్లర విసిరేసినట్టు ఒక 1,000 రూపాయలు పెంచి 10,500ని 11,500 చేసి చేతులు దులుపుకున్నాడు. తెలంగాణ కంటే అధికంగా ఇస్తాను, ఒక 1000 అధికంగా ఇస్తాను అన్నటువంటి హామీ ఈ రోజున ఏమైందని అడుగుతా ఉన్నాం. నువ్వు నీ హామీని నిలబెట్టుకోవాలంటే ఈ రోజున అంగన్వాడీ వర్కర్స్కి కనీసంగా ప్రాథమికంగా వాళ్ళకి 14,600 రూపాయలు చెల్లించాలి. ఇవాళ ఇస్తున్నటువంటి 11,500కి ప్రాథమికంగా వాళ్ళకి ఇంకా 3,100 పెంచి 14,600 చెల్లించాలి. ఏ హామీ గుర్తు చేయటం తప్ప? ఇవాళ అదనంగా మీ పైన పడేటటువంటి భారం ఎంతండి? ఇది కూడా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఇవాళ ఏదో మొయ్యలేనటువంటి భారం ఏం పడట్లేదే, గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు అంగన్వాడీ వర్కర్సు. 1,10,000 మందికి సుమారుగా ఇవాళ తెలంగాణ కంటే 1000 అధికంగా ఇవ్వాలంటే ఒక 3,000 రూపాయలు, 3,000, 3,100 పెంచాలి. 1,10,000 మందికి ఒక 3,000 రూపాయలు చొప్పున మనం పెంచితే రాష్ట్ర ప్రభుత్వం పైన నెలకి 33 కోట్ల రూపాయలు మాత్రమే భారం పడుతుంది. నెలకి కేవలం 33 కోట్లు. సంవత్సరానికి లెక్కేస్తే అది సుమారుగా ఒక 390 కోట్లు సంవత్సరానికి. అదేమన్నా మొయ్యలేనటువంటి భారమా? ఇవాళ మీరు చేస్తున్నటువంటి దుబారా ఖర్చు ఏంటండి? ఇవాళ అంగన్వాడీ వర్కర్స్ అందరికీ కూడా తెలంగాణ కంటే ఒక 1000 రూపాయలు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తే సంవత్సరానికి పడేటటువంటి భారం ఎంతండి? కేవలం సుమారు ఒక 390 కోట్లు. రెండో పక్కన రిషికొండ ప్యాలెస్కి జగన్మోహన్ రెడ్డి తగలేసినటువంటి సొమ్ము ఎంతండి? రిషికొండకి గుండు కొట్టించి అక్కడ ఒక విలాసవంతమైనటువంటి ప్యాలెస్ కట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తగలేసినటువంటి సొమ్ము అక్షరాల 433 కోట్లు. రిషికొండలో సీఎం క్యాంపు కార్యాలయానికి 433 కోట్లు. విలాసవంతమైన భవనాలు, ఆధునిక సౌకర్యాలు. ఏమండి జగన్ రెడ్డి గారు, మీరు రిషికొండ ప్యాలెస్కి తగలేసినంత చెయ్యదు సార్. అంగన్వాడీ వర్కర్స్కి ఒక సంవత్సరం పాటు పెంచిన జీతాలు ఇవ్వటం కోసం అయ్యే ఖర్చు మీరు రిషికొండ ప్యాలెస్కి తగలేసినంత కూడా చేయదు. అంటే ఆ మాత్రం విలువ కూడా లేదా? పేదవాడికి పెత్తందారికి మధ్య యుద్ధం జరుగుతూ ఉందంట. జగన్ రెడ్డి గారు వాడేటటువంటి అతి గొప్ప డైలాగు. ఏమండి జగన్ రెడ్డి గారు, 433 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తగలేసి మీరు విలాసవంతంగా జీవించడం కోసం కట్టుకున్న ఒక ప్యాలెస్, మీరు పేదవాళ్ళా? ఇటువంటి ప్యాలెస్ల్లో ఉండాలనుకునే వాడు పేదవాడా? మీరు పేదవాడికి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అని మీరు మాట్లాడతారు. పేదవాడి కష్టం తెలియనటువంటి వ్యక్తి మీరు. ఇవాళ అంగన్వాడీ వర్కర్సు అనేక మంది పేద వర్గాలకు చెందినటువంటి వారు. వారికి 3,000 రూపాయల జీతం మీరు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవడం కోసం ఖర్చు చేయడానికి మనసు రాదు. మీరు మాత్రం 433 కోట్లతో ప్యాలెస్ కట్టుకుంటారు.
ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. సంవత్సరానికి అంగన్వాడీ వర్కర్స్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కంటే 1000 అదనంగా చెల్లిస్తే సుమారుగా 390 కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా ఖర్చు అవుతుంది రాష్ట్ర బడ్జెట్కి. అదేమి మోయలేనటువంటి భారం కాదు. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గరికి బొచ్చబట్టుకుని వెళ్ళి అప్పు తీసుకొస్తున్నటువంటి జగన్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడండి డబ్బంతా? అదేమంటే పేదలకే పంచిపెడతా ఉన్నా. ఏం పంచిపెడతా ఉన్నారు సార్?